गणेशाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि కానీ ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఏనుగు తల ప్రకృతి, ఆ మనిషి రూపము నరుడు. ప్రకృతి పురుషుల కలయికనే ఈ సమాజం యొక్క సృష్టి అనేటువంటి విషయాన్ని చెప్పడం మనం ఈ సంఘటనలో చెప్పాలి. ప్రకృతికి చిహ్నంగా ఉన్నటువంటి ఏనుగు, మానవుడికి చిహ్నంగా ఉన్న మానవ శరీరము ఏ విధంగానైతే కలిసి గణపతి రూపాన్ని పొందిందో అట్లా మానవుడు ప్రకృతి వేరు వేరు కాదు, ఈ రెండు ఒకటే. ప్రకృతిని రక్షిస్తేనే మానవ జీవనం కొనసాగుతుంది. ప్రకృతిని మనం శోషణ చేస్తే మనము అధపాతాళానికి పోయే అవకాశం ఉంది. ప్రకృతి మన పైన కోపాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి ప్రకృతిని పూజించాలి, ప్రకృతిని రక్షించాలి అని మన ధర్మం చెప్పడానికి ప్రతిబింబంగా, ప్రతీకగా వినాయకుడి కథ మనకు అవసరం అవుతుంది. పాశ్చాత్య గ్రంథాల్లో 7 రోజుల్లో దేవుడు సృష్టించాడు ప్రకృతిని. ఆ సృష్టిని అనుభవించడం కోసం మనిషిని సృష్టించాడు అని ఉంది. ప్రకృతిని అనుభవిస్తున్న కారణంగా విచ్చలవిడిగా ప్రకృతిని విచ్చలవిడిగా అనుభవిస్తున్నటువంటి కారణంగానే మొన్న జరిగిన వాయనాడు సంఘటన కావచ్చు, కరువులు కావచ్చు, భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు వస్తున్నాయి. కాబట్టి ప్రకృతిని మనిషి రక్షించాలి అని చెప్పడానికి సూచికగా మనం వినాయక ఉత్సవాలు జరుపుకుంటాం. వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రకృతిని రక్షించుకోవాలనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పారిశ్రామికీకరణ కారణంగా, సోషల్ మీడియా కారణంగా ప్రకృతిని శోషించే అవకాశం ఉంది. దాని నుంచి మనం రక్షించుకోవాలి. వినాయకుడిని గుర్తుంచుకొని ప్రకృతి వనరులను మనం ఉపయోగించుకుంటున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. వినాయకుడి కుటుంబం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఉత్సవ సమితి కావచ్చు, హిందూ అనే పదానికి ఒక నిర్వచనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే హిందూ అంటే ఒక మతం అని. హిందూ ఐక్యత సాధించాలి అన్నప్పుడు హిందువులు మాత్రమే ఐక్యంగా ఉండాలి అనేటువంటి భావన కొంతమందిలో కలుగుతుంది. నిజానికి హిందూ అనేటువంటిది మతం కాదు, అదొక జీవన పద్ధతి. ఈ భూమి నా తల్లి, నేనామె పుత్రుడను, ఈ భారతమాత నా తల్లి. మనం స్కూళ్ళల్లో ప్రతిజ్ఞ చేశాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. ఎవరైతే దీన్ని జీవితాంతం తూచా తప్పకుండా పాటిస్తున్నారో, ఈ భూమిలో పుట్టాం, ఈ భూమిలో పెరిగాం, ఈ గాలి పీల్చుకుంటున్నాం, ఈ తిండి తింటున్నాం, కాబట్టి ఈ దేశం యొక్క రక్షణ బాధ్యత నాది, ఈ దేశం యొక్క గౌరవం తేవడం కోసం చేసే ప్రయత్నం నాది అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరూ ఘనంగా అంటే భారీ ఘనంగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం ఐక్యతతో సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో మనమందరం కూడా కలిసికట్టుగా ఐక్యంగా ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి మీరందరూ కూడా తోడ్పడతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గణపతి బొప్ప, గణపతి బొప్ప, జై భారత్ మాతాకి, భారత్ మాతాకి. హిందువులను, భారతీయులను ఏకతాటిపై తీసుకువచ్చి అనేక సమావేశాలు, అనేక సామాజిక స్పృహలు కల్పించి ప్రతి హిందూను, ప్రతి భారతీయుని మేల్కొల్పి ఈరోజు మనము అనుభవిస్తున్న ఈ స్వతంత్ర ఫలాలకు కారణం కూడా ఈరోజు గణేశ ఉత్సవాలని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు గత 9 రోజుల నుండి మీరందరూ నవరాత్రులుగా ఆ మన గణపతి బప్పను పూజించి నవరాత్రులు 9 రోజులు రాత్రి పగలు 3 పూటల ఆర్తులు
చేసి మనమందరం బాగుండాలి, నా దేశం బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలని కోరుకునేది ఒక హిందూ బంధువు మాత్రమే అని తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము ప్రపంచ శాంతిని ఎప్పుడు కోరుకునే వాళ్ళమే. మనమందరము ఈ గణేశ ఉత్సవాలను ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఇదే ఉత్సాహంతో ఇదే విధంగా విజయవంతం చేస్తూ ఈ భారతదేశ సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన హిందూ తత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు. జాతి మన హిందూ జాతి అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చాలా మంది మిత్రులు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. నాడు బాల గంగాధర్ తిలక్ గారు దేశ స్వాతంత్ర్యం కోసం మనం అందరినీ కూడా జాతీయ ఉద్యమాల సమయంలో చాలా మందిగా చదువుకునే వారు ఉన్నారు. భారతదేశంకి నేను వెళ్ళాలి, సంస్కృతులు సాంప్రదాయాలే కాకుండా ప్రపంచం ఏ విధంగా మానవాన్ని ఏ విధంగా రోజుల నుండి ప్రతి మండలాల వారీగా మరి ఉన్నటువంటి డిఎస్పీ గారితో అధికారులతో అంతా సమన్వయం చేసుకుంటూ వస్తున్నాను. ఈ యొక్క నిమజ్జనం ప్రశాంత వాతావరణం జరుగుతుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఇక్కడ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలందరూ కావచ్చు, తప్పకుండా భిన్నత్వంలో ఏకత్వంలో మేము ఉన్నామని నిరూపించగలుగుతున్నారని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే వినాయకుని యొక్క రూపం ఏ రూపంగా వచ్చింది. చాలా మంది ప్రముఖులు చెప్పారు. ఆ రోజుల్లో భారతదేశ ఉద్యమంలో 1892లో బాల గంగాధర్ తిలక్ మరి బ్రిటిష్ వారు హిందూ చేసేటువంటి కార్యక్రమాల మీద నిషేధం విధిస్తే ఈ రోజు జాత్యాభావం కావాలనుకుంటుందని మీరు ఇవ్వండి సార్. అదేవిధంగా రామ మందిరంలో స్టేజ్ కట్టించే బాధ్యత నేను తీసుకుంటున్నా. తప్పకుండా అక్కడ స్టేజ్ ఇప్పుడు కాదు, నేను ఆ రోజుల్లో నేను చెప్పడం అనేది జరిగింది. నేను ఎమ్మెల్యే కాకంటే ముందే నేను ఆ రోజుల్లో నేను మాట ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇచ్చిన వాటికి కట్టుబడి ఉంటాం. తప్పకుండా ఈ ప్రాంతంలో మనమందరం కూడా భక్తి పారసాలతోటి తప్పకుండా ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని విజయవంతం
తమ్ముడు సౌండ్ పెట్టి కిప్పని గుద్దుతో బేస్ గుమ్మని రావాలి. सुख करता दुख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळांची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव रत्न खचिता फरा तुझ गौरी कुमरा
चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणतीनो पुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मान कामना पूर्ति जय देव जय देव लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सुंड वक्र तोंड त्रिनयना दास रामाचा वाटपा हे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति दर्शन मात्रे मान कामना पूर्ति जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को दो दिल लाल बिराजे सुत गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी गंडस्थल मद मस्तक झुले शशि बिहारी जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव आप भगत से कोई शरणागत आवे संतत संपत सब ही भरपूर पावे ऐसे तुम महाराज मोको अधिभावे गोसावी नंदन निशिदिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव दुर्गे दुर्घट भारी तुझ विण संसारी अनाथनाथे अंबे करुणा विस्तारी वारी वारी जन्म मरणांते वारी हारी पडलो आता संकट निवारी जय देवी जय देवी जय देवी जय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी त्रिभुवन भुवनी पाहता तुझ ऐसी नाही चारी श्रमले परंतु न बोलवे काही साही विवाद करिता पडलो प्रवाही ते तू भक्ता लागी पाविस लवलाही जय देवी जय देवी जय देवी जय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी प्रसन्न वदने प्रसन्न होसी निजदासा क्लेशापासून सोडवी तोडी भवपाशा अंबे तुझ वाचून कोण पुरविल आशा नरहर तल्लीन झाला पद पंकजलेशा जय देवी जय देवी जय देवी जय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी नवधवती विक्राळा ब्रह्मांडी माळा ईशे कंठ काळा त्रिनेत्री ज्वाळा लावण्य सुंदर मस्तकी बाळा तेथून या जळ निर्मळ वाहे झुळझुळा जय देव जय देव जय देव जय देव जय श्री शंकरा हो स्वामी शंकरा आरती ओवाळू तुझ कर्पूर गौरा जय देव कर्पूर गौरा भोळा नयनी विशाळा अर्धांगी पार्वती सुमनांच्या माळा विभूतीचे उधळण शितिकंठ नीळा ऐसा शंकर शोभे उमा विल्हाळा जय देव जय देव जय देव जय देव जय श्री शंकरा हो स्वामी शंकरा आरती ओवाळू तुझ कर्पूर गौरा जय देव